నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడంతా అంతర్జాలమే రాజ్యం ఏలుతుంది. ప్రతి విషయంలోనూ ఎక్కువ మంది ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నారు. ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువుల నుంచి అవసరమైన అన్ని వస్తువుల్ని ఆన్లైన్లోనే కొంటున్నారు. ఇక స్త్రీలైతే ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్లోనే షాపింగ్ చేస్తున్నారు. నేడు ఈ విషయమై చాలా వెబ్సైట్స్ అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. అందం, అలంకరణకు సంబంధించిన వస్తువులకైతే కొదవే లేదు. ఉద్యోగస్తులైన స్త్రీలే కాదు, గృహిణులు కూడా వస్తువుల్ని కొనడానికి ఈ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. సహజంగా స్త్రీలకు బట్టలంటే ఎక్కువ ఇష్టం. రోజు మార్కెట్లోకి కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి. వాటి వివరాలు అందరికీ తెలియవు. అన్ని షాపుల్లో అన్ని రకాల దుస్తులు దొరకపోవచ్చు. అందుకే ఈ లోటును పూరించడానికి కొంతమంది అమ్మాయిలు స్వయంగా ఫ్యాషన్ బ్లాగులు ప్రారంభించారు. వాటి గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ రోజు యోగామృతం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా కేంద్రానికి వచ్చిందండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మరి ఈనాటి యోగామృతంలో ఎటువంటి ఆసనాలను మనకు పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నామండి. ఈ రోజు మా సఖులకి ఎటువంటి ఆసనాలను తెలియజేయబోతున్నారు? ఇవాళ కూర్చునే ఆసనాలు నేర్చుకుందాం. జానుశీర్షాసనం, పరివృత్త జానుశీర్షాసనం. ముందుగా మనకి పరిచయం చేసేది ఏంటి? జానుశీర్షాసనం. ఓకే, మరి చూద్దామండి ఆసనం. మనం చేయబోయే ఆసనం జానుశీర్షాసనం. మన మోకాలికి నుదురుని తాకించే ఆసనం. ఇది నేను ముందు చేసి చూపిస్తానండి, తర్వాత మీరు చేద్దరు గాని. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి కుడి కాలుని మడతబెట్టి ఎడమ తొడ దగ్గరగా మీ మడమని పూర్తిగా శరీరానికి ఆంచేలాగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని శరీరాన్ని పై వైపుకి బాగా సాగదీయండి. శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగుతూ పాదాన్ని వీలైనంత వరకు వేళ్లను పట్టుకుని మీ నుదురు మీ మోకాలికి ఆంచే ప్రయత్నం చేయండి. ఇక్కడ మోకాలు ఆంచడం కోసమని మీరు మోకాలు లేపద్దండి, వీలైనంత వరకే చేయండి. అందకపోయినా పర్వాలేదు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి శరీరాన్ని మళ్ళీ సాగదీసి శ్వాస వదులుతూ నిదానంగా చేతుల కిందకి. మరొక కాలుతోటి కూడా చేద్దాము. నెమ్మదిగా ఈసారి ఎడమ కాలుని మడతపెట్టి మీ యొక్క తొడ దగ్గరగా ఉంచండి. కాలి మడవ శరీరానికి దగ్గరగా. రెండు చేతులు శ్వాస తీసుకుంటూ పైకి పూర్తిగా శరీరాన్ని పైకి లాగండి. ముందుకు వంగే ఆసనాల్లో నడుము నుంచి వంగండి, తల నుంచి వంగద్దు. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు వంగి పాదాన్ని పట్టుకుని నుదురుని మోకాలికి తాకించే ప్రయత్నం చేయండి. ఇక్కడ సాధారణ శ్వాసతోటి వీలైనంతసేపు ఉండండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాస వదులుతూ నిదానంగా చేతుల కిందకి. కాళ్ళు చాపేసి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. చేద్దామా మోనిక? నెమ్మదిగా కాళ్ళు దగ్గరగా చాపండి, దగ్గరగా తీసుకోండి. కుడి కాలుని మడతబెట్టి మీ యొక్క పాదాన్ని ఎడమ తొడ దగ్గరగా తీసుకోండి. రెండు చేతులు శ్వాస తీసుకుంటూ తల మీదుగా పైకి, అరిచేతులు ముందుకి, బాడీని బాగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి. మీకు ఎంతవరకు శరీరం సహకరిస్తే అంతవరకు మాత్రమే చేయండి. ఎక్కువగా ముందుకు వంగడం వల్ల కండరాలు పట్టుకునే అవకాశం ఉంటుంది. సాధారణ శ్వాస, మోకాలు లేపద్దు. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని శరీరాన్ని పైకి, చేతులు రెండు పైకి స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ నిదానంగా కిందకి. మరొక వైపు చేద్దాం. నిదానంగా కుడి కాలు చాపేసేయండి, ఎడమ కాలు మడతపెట్టి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు తల మీదుగా నడుము నుంచి బాగా సాగుతీయండి. శ్వాస వదులుతూ నడుము నుంచి పొట్ట నుంచి ముందుకు వంగుతూ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అందని వాళ్ళు కాలి చిల్లమండలం కానీ కాలిపిక్క కానీ పట్టుకోవచ్చు. నుదుర్ని మోకాలు వైపుగా తీసుకువెళ్ళండి. సాధారణ శ్వాసతో ఉండండి. శ్వాస తీసుకుంటూ చేతులతో పాటు శరీరాన్ని పైకి నిదానంగా కిందకి దించేసేయండి. ఎడమ కాలు పూర్తిగా చాపేసేయండి. శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. కాళ్ళ మధ్యన అడుగు దూరము, రెండు చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చి కాసేపు స్థితిలో. ఇప్పుడు మీరు చూపించిన ఈ జాను శీర్షాసనం
ఈజీగానే ఉంది. కాకపోతే బెండ్ చేసి చేయాల్సింది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కొద్ది రోజుల తర్వాతే వస్తుంది. మొదటిసారి చేసే వాళ్ళకి ఎంతైనా కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉందని ఆపేయద్దు, కంటిన్యూ చేస్తే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవును. ఇంకొకటి ఏంటంటే అండి, ఫైనల్ పోస్చర్ రావట్లేదు కాబట్టి దాని యొక్క ఉపయోగాలు అన్ని బెనిఫిట్స్ అన్ని మాకు రావేమో అనుకుంటారు. అది కాదు, ఎంత వరకు వెళ్తారో ఇంకా అక్కడి నుంచి శరీరం సహకరించదు వంగడానికి, ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండడం వలన అక్కడి నుంచే ఆ బెనిఫిట్ అనేది మొదలవుతుంది. సో మనం సగమే వంగినా, పాదాలు అందకపోయినా, నుదురు మోకాలకు అందకపోయినా కూడా పర్వాలేదు, చేస్తూ చేస్తూ ఉంటే మంచిగా అది పూర్తిగా ఆసనంలోకి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ ఏ ఆసనం చూపిస్తుంది? నెక్స్ట్ పరివృత్త జానుశీర్షాసనం. చేద్దామండి. మనము ఇప్పుడు రెండో ఆసనము పరివృత్త జానుశీర్షాసనం చేద్దాం. పరివృత్త అంటే పూర్తిగా ట్విస్ట్ చేస్తాం అన్నమాట. సో లాటరల్ బెండింగ్ కాబట్టి చక్కగా సైడ్స్ అన్ని కూడా, మజిల్స్ అన్ని కూడా చక్కగా టోన్ అవుతాయి. ఆర్గాన్స్, లోపల ఆర్గాన్స్ అన్ని ఒకవైపు కంప్రెస్ అవుతుంటే ఒకవైపు స్ట్రెచ్ అవుతుంటాయి. మళ్ళీ రెండో వైపు చేసినప్పుడు అక్కడ కంప్రెస్ అవుతే ఇక్కడ స్ట్రెచ్ అవుతాయి. సో అవయవాలన్నింటికి మంచిది. ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చండి. నేను ఒకసారి చేస్తాను మోనిక, తర్వాత చెదురుగా. రెండు కాళ్ళు వీలైనంత దూరంగా తీసుకోవాలి. ఎడమ కాలు మడత పెట్టి మీ యొక్క కాలు మడవని తొడకి దగ్గరగా, శరీరానికి దగ్గరగా తీసుకోవాలి. పెరినియం అంటాం. నెమ్మదిగా కుడి బొటన వేలిని రెండు చేతులతోటి, కుడి చేతితోటి హుక్ లాగా చేస్తూ వేళ్ళని పట్టుకుని మీ మోచేతిని నేలకు ఆంచే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా ఎడమ చేతిని తల మీదుగా తీసుకుంటూ వేళ్ళని పట్టుకోండి. ఒకవేళ ఇలా రాకపోతే మీకు ఇంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఈ పొజిషన్ లో ఛాతీ భాగం ముందుకుండేలాగా ప్రయత్నించండి. సాధారణ శ్వాసతో కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడ కండరాలు లాగుతున్నాయి, నరాలు ఎక్కడ స్టిమ్యులేట్ అవుతున్నాయి, ఏ అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది, రక్త ప్రసరణ ఎలా ఉంది అన్ని గమనించడానికి ప్రయత్నించండి. నిదానంగా ఎడమ చేతిని దించుతూ కుడి చేతిని వదిలేసి నిదానంగా కాళ్ళు ముందుకు చాపేసేయాలి. ఇదే విధంగా మళ్ళీ ఇంకొక వైపు రెండు కాళ్ళని డివైడ్ చేసి వీలైనంత మీరు శరీరాన్ని, మీ శరీరము సహకరిస్తున్నంత వరకే చేయండి. ఎంతవరకు చేస్తున్నా అంతవరకే. మళ్ళీ కుడి కాళ్ళని మడత పెట్టి కాలి మడవని పెరినియం దగ్గర ఉంచి ఎడమ కాలుని బొటన వేలిని ఎడమ చేతితోటి పట్టుకోవాలి. మో చేతిని లోపల వైపు కండి, బయట వైపు కాకుండా మోకాలు లోపల వైపుకి పెడుతూ కుడి చేతిని తల మీదుగా పైకి తీసుకొని వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఛాతీని ముందు వైపు తీసుకోవడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతోటి కళ్ళు మూసుకుని కాసేపు మెయింటైన్ చేయండి పొజిషన్ని. నిదానంగా చేతిని, కుడి చేతిని దించేసి ఎడమ చేతిని పూర్తిగా తీసుకొని కుడి కాలు చాపి విశ్రాంతి తీసుకో. చేద్దాము మోనిక. రెండు కాళ్ళని వీలైనంత దూరంగా తీసుకోండి. నెమ్మదిగా ఎడమ కాలు మడతబెట్టి మీ పాదాన్ని తొడకు దగ్గరగా, మీకు మడవని శరీరానికి దగ్గరగా తీసుకోండి. నెమ్మదిగా కుడి చేతి 3 వేళ్ళని హుక్ లాగా చేసి కుడి బొటన వేలిని పట్టుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. నెమ్మదిగా వీలైన వాళ్ళు మో చేతిని మోకాలు లోపలికి ఆనుచుతూ ఎడమ చేతిని తల మీదుగా పైకి తీసుకోండి. పాదం వేళ్ళని పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోండి, లేకపోతే ఛాతీ ఉంచండి. నిదానంగా ఎడమ చేతిని కిందకి, కుడి చేతిని వదిలేసి శరీరం మధ్యస్థితికి, నిదానంగా ఎడమ కాలుని కూడా చాపేసేయండి. కాళ్ళు రెండు దగ్గరగా విశ్రాంతి. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళ మధ్యన దూరం తీసుకోండి. కుడి కాలు మడతబెట్టి పాదాన్ని ఎడమ తొడకు దగ్గరగా ఉంచండి మూలంలోకి. ఎడమ పాదం వేళ్ళని ఎడమ చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నించండి. అందని వాళ్ళు మీ పాదాన్ని కానీ చీలమండలాన్ని కానీ పట్టుకోండి. మో చేతిని నేలకు ఆంచుతూ కుడి చేతిని తల మీదుగా పైకి తీసుకుని పూర్తిగా స్ట్రెచ్ చేయండి. ఛాతీని పూర్తిగా ఓపెన్ చేస్తూ ముందు వైపుకు ఉండేలాగా ప్రయత్నించండి. చెయ్యి స్ట్రైట్ గా ఉంచండి. సాధారణ శ్వాస. కళ్ళు మూసుకోండి, గమనిస్తూ ఉండండి శరీరంలో మార్పుల్ని. కుడి చేతిని తీంచేసేయండి. ఎడమ చేతిని వదులుతూ సమస్థితికి కుడి కాలుని చాపి నిదానంగా దండాసన స్థితిలో దండాసనంలో విశ్రాంతి. మీరు ఇప్పుడు చూపించిన పరివృత్త ధ్యాన శీర్షాసనం కూడా బాగుంది. చేస్తూ ఉంటేనే మీరు చెప్పినట్టుగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలాగే కొంచెం మనసు లగ్నం చేస్తే కనుక వేరే దాని మీద మనకి ఇప్పుడు పెడుతున్న ఆ పోస్చర్కి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. మనం పెయిన్నే ఆలోచిస్తే చేయలేము. ఓకే అండి. ఇంకా నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అవును.
సో మైండ్ని వేరే దాని డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి చేసేటప్పుడు. మరి ఇంత చక్కటి ఆసనాలు ఈరోజు మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రోజుకో కొత్త డ్రెస్ వేసుకోవాలని, మారుతున్న రోజుల్లో మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా మారాలని ప్రతి యువతి అనుకుంటుంది. అవసరాన్ని, అవకాశాన్ని, ఆదాయాన్ని బట్టి కొత్త కొత్త రకాల దుస్తులు కొంటుంది. ఫ్యాషన్ పై ఒక్కొక్కరి అవగాహన ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది. కానీ మార్కెట్లోకి వస్తున్న అన్ని రకాల దుస్తులపై అవగాహన మాత్రం ఉండదు. ఈ విషయాన్ని గుర్తించిన మునిపల్లె చెందిన ది గర్ల్ ఎట్ ఫస్ట్ అవెన్యూ.com పేరుతో బ్లాగ్ ను ప్రారంభించిందండి. MBA చదివిన బ్లాగ్ నిర్వహించడమే ఇష్టంగా భావించింది. ఏ రోజుకు ఆ రోజు ఫ్యాషన్ పత్రికలు, దుస్తులు అమ్మే వెబ్సైట్స్ చూసి తను వాటికి అనుగుణంగా బ్లాగ్ ను తీర్చిదిద్దింది. ఏ సందర్భాల్లో ఏ దుస్తులు వేసుకోవాలో కూడా తన బ్లాగ్ లో ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మరో ఫ్యాషన్ బ్లాగ్ గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దేవికా రాణి గారు, సైకాలజిస్ట్. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో మరి ఈ రోజు కూడా ఒక సమస్యతో మనకి లెటర్ రాశారు. మరి ఆ లెటర్ చదవమంటారు? నా పేరు దుర్గాబాయ్. నేను విజయవాడ నుంచి ఈ లెటర్ రాస్తున్నాను. నా వయసు 55 సంవత్సరాలు. నా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి మా అమ్మాయి షాక్ కి గురై మానసికంగా కృంగిపోయింది. 5 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. తర్వాత 1 ఏడాది క్రిందటే పెళ్లి చేశాము. ప్రెగ్నెన్సీ రావడంతో మెడిసిన్స్ డిస్కంటిన్యూ చేసింది. తర్వాత ముందు ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూ అవడంతో అబార్షన్ కూడా అయింది. ఈ పరిస్థితి తెలుసుకున్న భర్త, అత్తమామలు విడాకులు కోరుకుంటున్నారు. మా అమ్మాయి మానసిక పరిస్థితిని ఎలా సరి చేసుకోవచ్చు, దయచేసి తెలియజేయగలరు అంటూ రాశారు దుర్గాబాయి గారు. దుర్గాబాయి గారు, మీ అమ్మాయికి మానసిక సమస్య ఉంది అని రాశారు. అండ్ ఎర్లియర్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంది అని రాశారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు మ్యారేజ్ చేసినప్పుడు మీరు భర్తకి కానీ వాళ్ళ ఇన్లాస్ కి కానీ దీని యొక్క మానసిక పరిస్థితి గురించి చెప్పకపోవడం. యూజువల్లీ ఏంటంటే, ఇలా మానసిక సమస్య ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రిలాప్స్ ఫ్రమ్ డిసీజ్, అంటే లైఫ్ టైంలో ఎప్పుడైనా కూడా తగ్గుముఖం పట్టినా ఏదో ఒక స్ట్రెస్ అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అబౌట్ వాళ్ళ ఇల్నెస్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. 5 years ట్రీట్మెంట్ లో ఖచ్చితంగా డాక్టర్స్ మీకు సలహా ఇచ్చే ఉంటారు. ఏంటంటే, ఎప్పుడైనా కూడా మానేసిన వాళ్ళు ఫాలో అప్ లో ఉండాలి. మానేసేటప్పుడు డాక్టర్ సలహా తీసుకుని మానేయాలి. అండ్ తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడము, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే మానేయడం అని మీరు రాశారు. చాలా ప్రాబ్లం ఏమైందంటే, ఆ డాక్టర్స్ కూడా అవగాహన లేనప్పుడు, అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీలు అందరూ అంటారు ఏ మెడిసిన్స్ వాడద్దు మాకు చెప్పకుండా. సో మీ అమ్మాయి కూడా ఏంటంటే చెప్పకుండా మానేయడం వల్ల ఈ సింటమ్స్ వెనక్కి రావడము. అండ్ వెనకొచ్చినప్పుడు డెఫినెట్ గా అందరికి, అంటే భర్తకి అండ్ ఇన్లాస్ కి అవగాహన లేనప్పుడు వాళ్ళకి అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఖచ్చితంగా అన్బేరబుల్ ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రెడిక్ట్ కూడా చేయలేనటువంటి విషయం, చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే, మళ్ళీ తిరిగి మెంటల్ ఇల్నెస్ ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అయినప్పుడు సివియారిటీ చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. అది కూడా తనకి స్ట్రాంగ్ స్ట్రెస్సార్ ఉంది, అంటే అబార్షన్ అవడం, అది మానసికంగా ఏ వ్యక్తినైనా కూడా కృంగ తీసేస్తుంది. అండ్ దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు తిని మానసిక సమస్య మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ విషయం. దీంతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా, అంటే వాళ్ళు దీన్ని స్వీకరించకపోవడం అనేది ఇంకొక బిగ్ షాకింగ్ థింగ్ అది. సో ఈమె సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఇంకా ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీలీ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, వెంటనే తిరిగి తను ఎక్కడైతే ముందు ట్రీట్మెంట్ తీసుకుందో వీలైతే ఆ డాక్టర్ సలహా తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయడం మెడికేషన్. అండ్ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్లాస్ వాళ్ళు, అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన వాళ్ళు ఇప్పుడు తిని రిజెక్ట్ చేస్తున్నారు. అది ఎలా ఈమె స్వీకరించాలి, బికాజ్ అది లీగల్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో మీ అమ్మాయి డెఫినెట్లీ మానసికంగా స్వీకరించే పరిస్థితులు లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని. సో తనకి తెలియచేయాలంటే ఫస్ట్ తను మానసికంగా ఈ ఇల్నెస్, ఈ సింటమ్స్ నుండి బయటపడాలి. థెరపీ సెషన్స్ ద్వారా తనకి ప్రస్తుతం ఈమె ఫేస్ చేయబోయే సమస్య ఈ డివోర్స్ అనేది.
సో ఓకే, లేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్లాస్తో కూర్చుని వాళ్ళు కానీ అంటే ఇప్పుడు స్వీకరిస్తే తను మెడికేషన్ రెగ్యులర్ గా ఇవ్వాలి, తనకి సమస్య ఉంది, ఆమెని సమస్యతో స్వీకరిస్తేనే ఆమె ఆ కుటుంబంలోని అంటే లాంగ్ టర్మ్ సరిగా అంటే ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఈ సమస్యని రిజెక్ట్ చేశారు అంటే మీ అమ్మాయి అక్కడ సంతోషం కాకపోగా ఇంకా మానసిక వ్యధకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒకటి, వాళ్ళు ఈ ఇల్నెస్ ని స్వీకరించే పరిస్థితిలో ఉన్నారా. యూజువల్లీ ఇలా కేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే అదర్ పార్టీకి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, ఏంటంటే మాకు తెలియకుండా పెళ్లి చేశారు, దాచిపెట్టి చేశారు. దట్ ఈస్ సో ఎక్కువగా ఈ సమస్య ఉన్నటువంటి కుటుంబాల్లో చేసే పెద్ద తప్పు ఏంటంటే వదిలించుకునే ప్రక్రియగా కాకుండా మ్యారేజ్ చేసినప్పుడు ఏంటంటే మంచి చెడు అన్ని కూడా వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళు ఇష్టపడి స్వీకరిస్తేనే వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారు. ఎందుకంటే ఏ మానసిక సమస్య ఉన్నా కూడా కుటుంబం మొత్తం నిలిస్తేనే ఆ వ్యక్తితోనే ఆ వ్యక్తి ఒక ఆరోగ్యకరమైన జీవితం జీవించే అవకాశం ఉంటుంది. సో మరి ఈ పేషెంట్ ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అయినా సరే ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, అంటే లైక్ మెడికేషన్ ఆపేస్తే మళ్ళీ ఇన్లాస్ కానీ దీనికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మెడిసిన్స్ అనేది ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అట్ ద సేమ్ టైం తను ఎంత స్థిరంగా ఉంది అంటే అది టెక్నికల్లీ ఏం చేయాలి అంటే ఒక గైనకాలజిస్ట్ అని ఎవరైతే దీన్ని డీల్ చేస్తున్నారో ఆ డాక్టర్ ప్లస్ సైకాట్రిస్ట్ ట్రీట్ చేసేది వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కలిసి ఐ మీన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ షీ వాంట్స్ టు కన్సీవ్ అంటే కూడా డెఫినెట్లీ ఇది రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సో అంటే ఒక మెడికేషన్, ఈ కౌన్సిలింగ్, థెరపీస్ అన్నారు కదా, సో ఇవన్నీ సపోర్ట్ చేసిన తర్వాత నార్మల్ అయిన తర్వాత డెసిషన్ తీసుకుంటే తను స్టేబుల్ గా మెడికేషన్ మానేసి కూడా షీ కెన్ కంటిన్యూ ప్రాపర్ ఫ్యామిలీ లైఫ్ ఫైన్. కానీ ఇది లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద వీళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయగలగాలి, రివ్యూ చేస్తూ దెన్ దే హ్యావ్ టు మేక్ అ డెసిషన్. బట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్ అన్నమాట ఇలాంటి కేసెస్. ఓకే ఓకే, మరి దుర్గాబాయి గారి అమ్మాయి సమస్యకు సరైన సలహాను అందించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్కారం. దుస్తులు వాటిలోని వైవిధ్యాన్ని ఆధారం చేసుకుని శ్యామ్లీ స్టైలిస్ట్ బై నేచర్ పేరిట ఓ బ్లాగ్ ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త రకాల ఫ్యాషన్లకు ఈ బ్లాగ్ పెట్టింది పేరు. మొదట్లో సరదాగా పెట్టిన బ్లాగ్ ఇప్పుడు శ్యామ్లీకి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ బ్లాగ్ ను తమ అమ్మకాలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే కేవలం దుస్తుల సమాచారమే కాకుండా ఏ ఏ రకాల దుస్తులు ఎక్కడ దొరుకుతాయి, ఏ ఏ సందర్భాల్లో ఎటువంటి దుస్తులు ధరించాలి, శరీర సౌష్ఠవాన్ని బట్టి ఎలాంటి దుస్తులు నప్పుతాయి, ఇలాంటి అంశాలన్నీ ఆ బ్లాగ్ లో ఉంచుతుంది శ్యామ్లీ. సుమారు 2 లక్షల మంది ఈ బ్లాగ్ ను చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ రంగంలోనే రాణిస్తున్న మరో యువత గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, దీశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ సంబంధించి ఏ టెక్నిక్ చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. సో ప్రతి ఎపిసోడ్ లో మీరు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ సంబంధించి ఏదో ఒక టెక్నిక్ చూపిస్తున్నారు అండ్ చాలా చెప్పుకున్నారు టిప్స్ కూడా ఎలా ఫాలో అవ్వాలి. సో మరి ఈ ఎపిసోడ్ లో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ సంబంధించి ఏ టెక్నిక్ చూపిస్తున్నారు? ఫస్ట్ మనం గతంలో చూపించినట్టుగానే బ్లాక్స్ పంచెస్ అలా చూపించాను కదా, అలానే ఒక బ్లాక్స్ ఎవరైనా హెడ్ మీద కానీ బాడీ గ్రౌండ్ లెవెల్ స్టమక్ నుంచి కింద లెవెల్ ఎక్కడైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ బ్లాక్స్ చేయాలి, అలాంటి బ్లాక్స్ కొంచెం చేద్దాము. క్లోజ్ గా దగ్గర మనం పట్టుకున్న బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ అలా చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట. అలాంటప్పుడు సింపుల్ గా ఎల్బోతోనే దగ్గరగా యూజ్ చేసే మూమెంట్స్ ముందు మన స్టూడెంట్స్ తో ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత టెక్నిక్ చూద్దాం. సరే చూద్దాం. మనం అంతకుముందు చేసాం కదా ఆర్ స్టాండ్ అని చెప్పేసి లెగ్స్ దూరం పెట్టి సిట్ అవడము, అదే స్టాండ్ లో వీళ్ళు ఎవరైనా హెడ్ నుంచి చేసినప్పుడు ఎక్స్ బ్లాక్, అప్పర్ ఎక్స్ బ్లాక్ అంటాం దాన్ని. ఎవరైనా హెడ్ మీద అటాక్ చేసినప్పుడు అది వెపన్ అయినా హ్యాండ్ అయినా చిక్కుతో కొట్టినా ఏం చేసినా కూడా మన హెడ్ ని మనం కాపాడుకోవడానికి ఎక్స్ బ్లాక్ అనమాట. అది ప్రాక్టీస్ చేద్దాం. రెడీ, డౌన్, కీబా డౌన్, మోకాలు బయట చూడాలి, టోస్ ఇన్సైడ్ ఉండాలి, అలా ఫిక్స్ అయిపోవాలి ఆ స్టాండ్ లో. హ్యాండ్స్ ఇన్సైడ్, ఆల్ జూదాన్ జూజుకి, అప్పర్ ఎక్స్ బ్లాక్,
హెడ్ పైకి రావాలి, ఇలా ఫోల్డ్ చేయకూడదు. ఇలా ఫోల్డ్ అయింది మనకేం బ్లాక్ అవ్వలేదు. ఇప్పుడు హెడ్ మీద అటాక్ చేస్తున్నాం, చెయ్యి ఒకసారి చేస్తున్నాం. అది ఇక్కడ బ్లాక్ చేస్తే కాదు, అదే పైకి చేసామంటే అక్కడ ఆగిపోయింది హ్యాండ్. అదనమాట. రెడీ, స్టార్ట్ విత్ 2 hands బిగిన్. హెచ్ ఎక్స్, ఎక్స్ షేప్ కనిపించాలన్నమాట, అందుకే దీన్ని ఎక్స్ బ్లాక్ అంటాం. స్టిఫ్ గా ఉండాలి. రెడీ, నీ సన్ సి గో రెప్ సి ఆచ్ కే జో 1 2 3 4 5. చూడు మేఘనా, ఇందాక మనం చేసాం కదా ఎక్స్ బ్లాక్ ఎలాగని. ఇప్పుడు నైఫ్ తో అటాక్ చేసినప్పుడు చూద్దాం. మన స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నైఫ్ తో అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి సడన్ గా జేబులో నుంచి అలా తీస్తారు నైఫ్. అదే కదా ముందు నుంచి చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. ఒకటి చంపడానికి వస్తున్నాడంటే అతను కనీసం ఏదో ఒకటి మనతో గొడవ పడో ఏదో రకంగా దగ్గరకు వస్తాడు. అలాంటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మనం. చూడు, ఇప్పుడు చిన్న స్మాల్ టెక్నిక్ ఒకటి చూద్దాము. అబ్జర్వ్ చేస్తా ఉండు రవిదా. ఇప్పుడు చూడు, అతను అటాక్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటి, జస్ట్ ఎస్కేప్. పొడిచినప్పుడు సడన్ గా భయపడిపోతాం కదా, జస్ట్ చెయ్యో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటాం. ఫేస్ అయితే అప్పర్ బ్లాక్ అను ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ముందైతే మన చేతులు వచ్చేస్తాయి. తప్పించుకోవడానికి జనరల్ గా ఏదైనా సరే మనం చేతులు అడ్డం పెడతాం అనమాట. చూడు, అలానే ఒకటి సింపుల్ గా పెడుతున్నాడు. వెంటనే మళ్ళీ వెంటనే వదిలాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ బ్లాక్. అది ఇప్పుడు హెడ్ మీదకి వచ్చాడు ఎక్స్ బ్లాక్. హ్యాండ్స్ ఓపెన్ చేసి అతను రిస్ట్ గట్టిగా పట్టుకొని వెనక చూడు ఎలా తిప్పుతున్నాను. ఇలా పట్టుకున్నాను బ్లాక్. జస్ట్ గ్రిప్, మన హ్యాండ్స్ స్టిఫ్ చేసుకోవాలి. ఆ హ్యాండ్ ని పట్టుకోవాలి జస్ట్ మెల్లిక. ఇలా అయితేనే తిరుగుతాడు, ఇంకెటు తిరగడం అన్నమాట. అది చూడు, చెయ్యలాగా వెనక తెచ్చుకున్నాం. నైఫ్ అతని చేతిలోనే ఉంది, అయినా కూడా మనకేం కాదు. కానీ ఆ చెయ్యితో ఊరికే ఉండడు కదా, మళ్ళీ ఏదో చేయాలంటాడు. అదిగో గ్యారెంటీగా ఆటోమేటిక్ చేయొచ్చేస్తుంది. ఈ చెయ్యి మనం బ్లాక్ చేసాం కాబట్టి. ఈ రిస్ట్ కూడా క్యాచ్, రిస్ట్ పట్టుకోవాలి. ఈ హ్యాండ్ కూడా ఇలానే వెనక పట్టుకున్నాం. ఇప్పుడు మన కంట్రోల్లో వచ్చేసింది. నైఫ్ ఉన్నా కూడా అతను మనం ఏం చేయలేడు. ఇప్పుడు చూడు, మనం ఏం చేయాలి, అతను పడేయాలి. పడేయాలంటే ఎలా పడతాడు, ఊరికే పడడు. అతను మోకాల్లో పెట్టేసి మన కాళ్ళు బెండ్ చేసాం. పడ్డాడు కదా, మోకాలు వీప్ పాయింట్ కదా, అక్కడ పడిపోయాడు అనమాట. ఇప్పుడు నైఫ్ ని మనం తీసుకోవచ్చు. నైఫ్ తీసుకుంటూనే అతని వీపులో మన లెగ్ తో కిక్. అది మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ కిక్. అది ఎలా అనిపించింది? చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆ టెక్నిక్ ని కొంచెం గుర్తుంచుకొని కొంచెం స్పీడ్ గా పవర్ఫుల్ గా చేస్తే బాగుంది. వెపన్ ఉంది కాబట్టి జనరల్ గా భయపడిపోతాం. అందుకే నీతో చేద్దామని కూడా అదే ఆలోచించాను నేను. ఎందుకంటే వెపన్ ఉంది, నైఫ్ ఉంది కాబట్టి చాలా కేర్ గా జాగ్రత్తగా ఉండాలి. జనరల్ గా అటాక్ చేయడం వేరు, నైఫ్ తో చేయడం వేరు అనమాట. నైఫ్ ఉంది కాబట్టి కొంచెం కేర్ గా ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి చేయడానికి. అండ్ మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మళ్ళీ మనం ఎంత బయట ఎన్ని చూస్తున్నాం అని చెప్పి మనం అతను మడి నడికేసి వెళ్ళిపోయాడు, పొట్ల పొడిచేసి వెళ్ళిపోయాడు, కత్తితో పొడిచాడు. కత్తితో దాడి కనీసం 2-3 రోజులకు కూడా వింటూనే ఉన్నాం మనం ఎక్కడైనా. అది ఆడపిల్లలు, మగవాళ్ళని కూడా అట్లానే చేస్తున్నారు అనమాట. కత్తితో దాడి అనేది జనరల్ గా మనం ఊతపదంలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలా అటాక్ చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తప్పించుకోవాలి, చాలా కేర్ గా ఉండాలి. జస్ట్ మిస్ అయినా కూడా కట్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి వెపన్ లేకుండా ఇంకో టెక్నిక్ ఒకటి చూద్దాం. సింపుల్ గా చిన్న టెక్నిక్ ఒకటి చెప్దాం. మన సతులు ఎంతవరకు నేర్చుకొని ఫాలో అవుతారో చూద్దాం. సరే, ఇంకో టెక్నిక్ చూపిద్దాం. చూడు మీద మనం క్యాజువల్ గా జనరల్ గా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి చేతులు పట్టుకుని లాగినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది చూద్దాం. ఒకటి ఇప్పుడు క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాం. అమ్మ ఏం చేస్తాం, మనకేం తెలుసు, మనం అదిగో అలా పట్టుకున్నాడు, మనకు తెలియదు. జనరల్ గా వెళ్తున్నాం, ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేం కదా. జనరల్ గా వెళ్తాం, 2 hands పెట్టుకున్నాడు, ఒకటి కూడా కాదు. జనరల్ వదిలంటాం, అసలు పట్టుకుంది ఎవరో కూడా ఐడియా ఉండదు, మనకి కనిపించదు. జస్ట్ అప్పుడు మనం కొంచెం ఇట్లా లాగుతా పెనుగులాడినట్టుగానే పెనుగులాడుతూనే లాగి ఈ లోపు మనకు ఐడియా రావాలి. వెంటనే ఇలా పట్టుకున్న తర్వాత మేఘన ఇలా ఉన్నది ఈ హ్యాండ్ తోనే ఫోర్స్ గా వెనక నుంచి పట్టాం అన్నమాట. పట్టుకున్న తర్వాత లెగ్ తో కింద ఈ లెగ్ తో పెట్టేసి పైన నొక్కేసాం. నొక్కిన తర్వాత పైన వచ్చి ఆ చెయ్యి వదిలేసాడు. ఇప్పుడు మనం ఎల్బో టెక్నిక్స్ చేసాం కదా, ఈ ఫోర్స్ గా ఇది కొడతాం. మళ్ళీ వెంటనే నెక్ మీద ఆటోమేటిక్ గా పడిపోతాడు. 2 స్ట్రోక్స్ ఇచ్చాం కాబట్టి పడిపోతాడు. ఇప్పుడు అది లెగ్ తో మళ్ళీ లెగ్ తో కొట్టగానే కాలు ఎత్తాడు పైకి. ఇప్పుడు ఈ లెగ్ ని క్యాచ్ చేసి మనం మన లెగ్ తో అతని గొంతులో పెట్టి అంతే అతని గొంతులో పెట్టేసాం అనమాట. ఇంకేం చేయలేడు. అర్థమైనా? పడిన తర్వాత లెగ్ తో కొట్టబోతే మనం మన లెగ్ తో కిక్ ఇచ్చాము గొంతులో. సో ఇంకా మళ్ళీ లెగిసి అటాక్ చేసే ఛాన్స్ ఉండదు. లేసి అటాక్ చేసే ఛాన్స్ ఉండదు ఇంకా అనమాట. పడిపోతాడు. ఆల్రెడీ నెక్ మీదే కొట్టాం, మళ్ళీ నెక్ లోనే కిక్ ఇచ్చాం లెగ్ పట్టుకొని. ఇంకేం చేయలేడు అతను. సో అటాక్ చేయడానికి మళ్ళీ లెగ్ తో ట్రై చేసినప్పటికీ కూడా మళ్ళీ పడిపోయి కూడా ట్రై చేసినప్పటికీ కూడా మనం ఆల్రెడీ కిక్ ఇచ్చాం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం మనం ఎల్బోతో నేర్చుకున్న కిక్కులు ఎల్బోతో ఇచ్చేసాం అనమాట. స్ట్రోక్ ఎల్బో స్ట్రోక్ ఇచ్చేసాం, హ్యాండ్ తో కొట్టాం, ఆటోమేటిక్ గా పడిపోతాయి. మేఘనా చూసా కదా, ఇప్పుడు అది సింపుల్ గా స్లోగా చేసాం అనమాట. ఈ టెక్నిక్ చేయడం వల్ల చూసి ఏం చేసాం, మనం ఎక్కువ మెయిన్ మీద కాన్సన్ట్రేషన్ అంతా గొంతు మీద పెట్టాం. ఎల్బోతో గొంతులోనే అటాక్ ఇచ్చాం, లెగ్ తోనూ గొంతులోనే ఇచ్చాం అనమాట. బ్యాక్ నుంచి వచ్చి పట్టుకున్నా కూడా మనం
ఈజీగా అతని నుంచి రిలీవ్ అయిపోయాం, తప్పించుకుంటా కూడా. ప్లస్ మనం అతని వీక్ పాయింట్స్ లో నెక్ వీక్ పాయింట్ చూసా కదా, మనం విడిగా తింటుంటే కొంచెం మంచినీళ్ళు కానీ కొంచెం అన్నం గొంతులో పట్టుకుంటేనే ప్రాణం విలువలాడిపోతాం కదా, కొంచెం గొంతు పట్టుకుంటే కూడా తట్టుకోలేము మనం. అలాంటిది ఈ స్ట్రోక్ హెవీగా మనం ఎల్బోతో గొంతులో కొట్టాం, లెగ్తో గొంతులో కిక్కిచ్చాం, సామాన్యంగా కోలుకోవడం అనమాట. కొన్ని నిమిషాలే అతనికి బ్రీతింగ్ ఆగిపోయి చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. ఈ లోపు మనం ఈజీగా కూడా ఎస్కేప్ అయిపోవచ్చు అక్కడి నుంచి. ఇంకెవరైనా జనం ఉన్న ప్లేస్ లోకి వెళ్ళడం కానీ అట్లా. జనరల్ గా ఫస్ట్ అసలు ఆడపిల్లలు కూడా ఎవరు లేని ప్లేసుల్లో వెళ్లకుండా ఒంటరిగా, ఆటోలో కూడా ఒంటరిగా కాకుండా ఎవరినైనా షేర్ చేసుకెళ్ళడం కానీ అలా కొంచెం సేఫ్టీగా చిన్నవి పాటించాలన్నమాట. సో ఈ టెక్నిక్ ని మళ్ళీ ఒకసారి చేస్తాను. ఈ టెక్నిక్ కొంచెం ఫాస్ట్ గా చేసి చూపిస్తాను. ఇందా స్లోగా చేశాను కదా, కొంచెం ఫాస్ట్ గా చూద్దాం. ఇప్పుడు వెళ్తున్నాం ఇలానే, వెళ్తుంటే వచ్చి పట్టుకున్నాడు. లక్ష్మి గారు టెక్నిక్స్ లో మెయిన్ గా వీక్ పాయింట్స్ దగ్గర బాగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ హార్డ్ గా అటాక్ ఇవ్వడం వల్ల మనం ఈజీగా తప్పించుకోగలిగాం. అది గొంతు కదా, గొంతులో వీక్ పాయింట్ కాబట్టి ఈజీగా తప్పించుకోగలిగాం. ఓకే లక్ష్మి గారు, చాలా మంచి టెక్నిక్స్ ఈ రోజు మన సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. మేఘవర్షిణి ఇంజనీరింగ్ చదివింది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. కానీ తన అభిరుచి మాత్రం దుస్తులకు సంబంధించిన బ్లాగును నిర్వహించడం. అయితే వర్షిణి బ్లాగు కేవలం ఆర్థికంగా ఉన్నవారి కోసమే కాదు, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉన్న దుస్తుల వివరాలను తెలియజేయడం. ఆకర్షణీయమైన దుస్తులు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో చెప్పడమే ఈ బ్లాగు ఉద్దేశం. బ్లాగు నిర్వహణకు వర్షిణి బాగానే కష్టపడుతుంది. మార్కెట్లోకి వస్తున్న సాధారణ ఫ్యాషన్లు తెలుసుకొని బ్లాగ్లో ఉంచుతుంది. అంతేకాదు, వారంలో 2 రోజులు వివిధ షాపులకు వెళ్లి కొత్తగా వచ్చిన బ్రాండ్లను, వాటి వివరాలను తెలుసుకుని బ్లాగ్లో పొందుపరుస్తుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్కి వెళ్తూ తన ఇష్టానికి అనుగుణంగా జీవిస్తుంది. మారుతున్న జీవనశైలికి అనుకూలంగా ఆదాయాన్ని సంపాదించే వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సుమిత్ర గారు. వారు రబ్బర్ షీట్ తో ఫ్లవర్ బాస్కెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఈ రోజు బాస్కెట్స్ చేయబోతున్నారు. అవును. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? చెప్తాను. రబ్బర్ షీట్, సీజర్, మార్కర్, గ్లూ. ఓకే, మరి కావాల్సిన వస్తువులు చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏం చేద్దామండి? ఫస్ట్ మనం గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ షీట్ తీసుకొని మార్కర్ తో ఫస్ట్ ఇలాగ రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ షేప్ లో ఇలాగా లీవ్స్, మన కింద బేస్ కి లీవ్స్ పెడతాము. ఆ బేస్ లీవ్స్ ఏమో ఇలాగా 4 సైడ్ చేసుకోవాలి. ఓకే, మనం ముందు రబ్బర్ షీట్ తీసుకొని ఫస్ట్ బేస్ రెడీ చేసుకోవాలి. ఇలాగ ఇది బేస్ కోసము. దీని బ్యాక్ సైడ్ నేను ఇలాగ పెన్సిల్ తో డ్రా చేసి తీసుకొచ్చాను. ఓకే, దాని తర్వాత ఫ్లవర్ కోసం చేసుకోవాలండి. 1 సైడ్ ఎనఫ్. ఓకే, మళ్ళీ సేమ్ ఇలాగా ఫ్లవర్ కోసం కూడా రౌండ్ చేసుకొని పెటల్స్ రౌండ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కార్నర్ పెట్టుకున్నంటే ఇది అపోజిట్ కార్నర్స్ పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఈ గ్యాప్స్ లలో ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. దీని తర్వాత మనం కట్ చేసుకుందాం. ఈ షేప్ ఆల్రెడీ చేసుకొని వచ్చాను. పెన్సిల్ మార్కర్ తో ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటేమో బేస్ కోసం, ఇంకొకటేమో పెటల్ ఫ్లవర్. ఓకే, దీనికి మనం గిఫ్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డే ఉన్నదనుకో, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటానికన్నా, పసుపు బొట్టు ఇచ్చేటప్పుడన్నా, తాంబూలం ఇచ్చేటప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా బేస్ ఇది కట్ చేసుకోవాలి. ఫ్లవర్ ని మనం ఇట్నే సేమ్ పెటల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. సో ముందు మనం చక్కగా డ్రా చేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్ గా వస్తుందేమో. ఏదైతే షేప్ ఉందో అది కరెక్ట్ గా వస్తుంది. కలర్ఫుల్ గా ఉండాలంటే మనం కొంచెం కలర్స్ చూస్ చేసుకోవాలి. కాంబినేషన్ చేసుకోవాలి. ఎలా ఏ కలర్ బాగుంటుందో ఆ కలర్ ఆపోజిట్ ఉండాలి. అవును. ఈ ఫ్లవర్ కట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కార్నర్ వరకు కట్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకే, ఈ కార్నర్ కట్ అయితే చాలు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్లూ తీసుకొని ఈ పెటల్స్ కి గ్లూ అప్లై చేసి
ఇది టైం పడుతుంది డ్రై అవ్వాలంటే. ఓకే ఇలాగ అన్ని పెటల్స్ కి గ్లూ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఇది వెంటనే ఇప్పుడు అంటుకోదు. ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చాను, అది చూపెడతాను. ఓకే అండి. ఇదిగో అంజలి, ఇలాగా ఆల్రెడీ డ్రై అయిపోయింది. ఇలాగ డ్రై అయిపోయింది తీసుకొచ్చాను. ఓకే మొత్తం పెటల్స్ ఇలాగ రౌండ్ గా స్టిక్ చేసేయాలి. ఓకే ఇది మనకి ఆరిపోవడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 5 minutes 10 minutes పడుతుంది. ఓకే మనం అప్పుడు ఏంటంటే 1 by 1 గ్లూ పెట్టుకొని ఒక 1 minute వెయిట్ చేసి అప్పుడు స్టిక్ చేసుకోవాలేమో. అవును. ఓకే దాని తర్వాత మనం గ్రీన్ తీసుకున్నాం కదా బేస్, ఇలాగ లీవ్స్ టైప్ కట్ చేసుకొని గ్రీన్ తో మార్కర్ తో ఇలాగా డిజైన్ చేసుకోవాలి. మనం అవుట్ లైన్ ఇలాగ చేసుకోవాలి. దాని తర్వాత లీవ్స్ కి ఇలాగ ఉంటాయి కదా, అలాగ చేసుకోవచ్చు. ఓకే అంటే ప్లెయిన్ గా ఉండకుండా ఇలాగా డిజైన్ చేసుకోవాలి మొత్తం మార్కర్ తో. ఓకే దాని తర్వాత మిడిల్ లో మనం ఏం చేయాలంటే గ్లూ, దీనికి బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసి స్టిక్ చేసేయాలి. మళ్ళీ ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండిల్ తయారు చేద్దాం కదా, వేరే కలర్ షీట్ తీసుకొని ఇలాగ స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి రిబ్బన్ టైప్. ఓకే దీనికి కొద్దిగా డిజైన్ కావాలంటే మనం మార్కర్స్ తో వెంటనే ఇలాగా లైన్స్ పెట్టేసి చేతితో ఇలాగ రబ్ చేసుకోవాలి. షేడెడ్ అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది, కొద్దిగా స్ప్రెడ్ అయిపోతుంది. దీనికి తర్వాత మనం ఇలాగా 2 sides స్టిక్ చేసేయాలి. ఓకే హ్యాండిల్ చిన్నగా ఫ్లవర్ ఏదో చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఫ్లవర్ బాస్కెట్ అయిపోతుంది. మనం పసుపు కుంకుమ ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇలాగ ప్రెజెంట్ చేయొచ్చు. అవును, పిల్లల బర్త్డే ఉందంటే చాక్లెట్స్ నింపైనా ఇలాగ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది మనం కొంచెం పెద్ద బాస్కెట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పెద్ద షీట్ తో అయినా ఇదే రబ్బర్ షీట్ తో కూడా చేసుకోవచ్చు. రబ్బర్ షీట్ ఇంకొంచెం పెద్ద తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. సో మరి ఎలాంటి చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, చూపెడతాను. ఓకే సో చాలా బాగుందండి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఒక ఫ్లవర్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి, సో చిన్న కట్ చేసి మళ్ళీ దానికి పెయింట్ చేసి పెట్టారా? ఓకే కుందన్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. కుందన్స్ ఎలాగైనా స్టోన్స్ ఉంటుంది కదా, స్టోన్ పెట్టుకొని అన్నిట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే మనం ఇంకా ఎలా కావాలి, ఇంకా గ్రాండ్ గా కావాలనుకుంటే కుందన్స్ అవి పెట్టి ఇంకా గ్రాండ్ గా చేసుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు చక్కగా పిల్లల బర్త్డే స్కీమ్ లో ఫుల్ చాక్లెట్ వేసి ఇచ్చినా బాగుంటుంది, అండ్ పసుపు కుంకుమ ఇలా ఇచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఈజీగా చిన్న చిన్న క్యూట్ గా బాస్కెట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అని ఈరోజు మా సఖులందరికీ చేసి చూపించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. కొంతమంది కేవలం దుస్తులకే ప్రత్యేకంగా బ్లాగులు నిర్వహిస్తుంటే మరికొంతమంది స్త్రీలు దుస్తులతో పాటు ఆభరణాలకు, ఇంట్లో వాడే వివిధ అలంకరణ సామాగ్రికి సంబంధించిన సమాచారంతో బ్లాగులు నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలాన్ని, మారుతున్న ఆధునిక జీవన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వాటిని తమ ఆదాయ మార్గంగా మార్చుకోవాలి. అప్పుడే స్త్రీలు ముందుకు వెళ్లగలరు. ప్రఖ్యాత సంస్థలతో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించే బ్లాగులు కొన్ని, సొంతంగా ఫ్యాషన్ రంగంపై అభిరుచితో మార్కెట్లో వచ్చే మార్పులను తెలిపే బ్లాగులు కొన్ని, కేవలం స్త్రీల అలంకరణకే ప్రాధాన్యమిచ్చే బ్లాగులు మరికొన్ని. ఇలా రకరకాలుగా బ్లాగుల నిర్వహణలో స్త్రీలు ముందుకు వెళుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామమే. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.